ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంట. పర్యావరణ దినోత్సవం నాడు రామగుండం నియోజకవర్గంలో ప్రజలు కాలుష్యం బారిన పడి పర్యావరణం వల్ల ఎన్ని రకాలుగా రోగాలు తెచ్చుకొని మరణిస్తున్నారు అనే విషయం పట్ల ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని జాగృతం చేద్దామని ఒక వీడియో చేద్దామని చూస్తున్నాం. ఈ రోజు ఏం జరుగుతుందంటే రామగుండంలో ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో సుమారు 50,000 మెట్రిక్ టన్నుల విలువైనటువంటి ఒక బొగ్గుని అక్కడ వాడి కరెంట్ ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది ఎన్టీపీసీలో. ఆ ఉత్పత్తి చేసిన క్రమంలో ఆ గొట్టాల నుంచి వచ్చే పొగ ద్వారా ఒకవైపు కలుషితం అవుతా ఉంటే ఆ ప్రాంతం మొత్తము, ఇంకో దిక్కేమో ఆ బొగ్గును కాల్చడానికి వచ్చే బై ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ వ్యర్థాలు ఏదైతే ఉంటుందో బూడిద రూపంలో బయటకు వస్తుంది. ఆ బూడిద అంతా తీసుకుపోయి మా దగ్గర కుందరపల్లి అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ విలేజ్ లో డంప్ చేస్తారు చెర్ల. మరి ఎండాకాలం కాగానే ఈ గాడుపు దుమారాలు వాటి వీటి వల్ల ఆ బూడిద మొత్తం అమాంత పక్కన గాలి వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలుషితం చేస్తాయి. పొద్దున్న లేవంగానే మీకు గింత కనీసం 2 ఇంచుల మందం థిక్నెస్ తోని ప్రతి ఇంటి ముందట, ప్రతి దుకాణం ముందట బూడిద కనపడుతుంది. కార్లు ఏమన్నా బయట పార్కింగ్ చేస్తే మొత్తం బూడిదలో కూడా కవర్ అయిపోతాయి. అటువంటి బూడిదలో బతుకుతున్నారు అక్కడ మనుషులు. అదే బూడిదను ఆసరా చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనే ఒక వ్యక్తి 100 కోట్లకు పడగలెత్తింది. 100 కోట్లకు పడగలెత్తింది. యాద్ పెట్టుకోండి. నేను అది చేసినా ఇది చేసినా, రామగుండం మొత్తం మార్చుతున్నా, ఈ హబ్ చేస్తున్నా, ఆ హబ్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ కేర్ హబ్ అని చెప్పేసి రకరకాల ఫ్యాన్సీ వర్డ్స్ అన్ని వాడతాడు. కానీ వాస్తవానికి ఏంది, ఎన్టీపీసీలో బొగ్గును కాల్చినాక వచ్చినటువంటి బూడిదని బుక్కడంలో నిమగ్నం అయిపోయింది. ఆ బూడిదని కనీసం ప్రజలకు దూరం చేసి వాళ్ళ బతుకుల్ని మంచిగా చేద్దామన్న ఒక సోయి కూడా లేదు పెద్ద మనిషికి. ఇలా రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణంలో ప్రధానంగా ఎన్టీపీసీ గోదావరిఖని రామగుండం ప్రాంతాల్లో కమ్సే కమ్ తక్కువలో తక్కువ రోజుకు ఆన్ యావరేజ్ 7 నుంచి 8 మంది మరణిస్తున్నారంట కాలుష్యం బారిన పడి. ఇది ఒక ఆసుపత్రి వాళ్ళు సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్. మరీ ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, ఈ 4 ప్రధానమైనటువంటి అవయవాలు కేవలం కాలుష్యం వల్లనే చెడిపోతాయి. ఒక లివర్ ఒకటి మందు తాగడం వల్ల కూడా చెడిపోతుంది. ఈ 4 ప్రధాన అవయవాలు మేజర్ గా కాలుష్యం వల్ల చెడిపోతాయి. దాని వల్లనే ఇలా మరణాలు ఎక్కువ అవుతున్నాయి రామగుండం ప్రాంతంలో. మరి ఎమ్మెల్యే రాగానే ఏమన్నాడు, నేను కాలుష్యం తగ్గిస్తాను, ఆర్ఎఫ్సిఎల్ వ్యర్థాలన్నింటినీ కూడా మేము మరి ప్రజలకు పక్కనటువంటి విలేజెస్ ని కాలుష్యం చేయకుండా కాపాడుతాను, రకరకాల మాయమాటలు చెప్పిండు. ఆ రోజు ఓట్లు వేయించుకున్నాడు. ఇలా ఆయనకేముంది, ఏసీ రూమ్లలో ఉంటాడు. వారంలో 4 రోజులు హైదరాబాద్ లో మణికొండలో తన విల్లాలో ఉంటాడు. ఆయన 3 రోజులు 4 రోజులు రామగుండంకి చుట్టాల సూపులకు వస్తాడు, పోతాడు. మరి అక్కడ ఉన్నటువంటి నిత్యం అక్కడ జీవిస్తున్నటువంటి సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ కార్మికులు రకరకాల రోగాలతో బారిన పడి మరణిస్తా ఉంటే పెద్ద మనిషికి ఇంతవరకు కనువిప్పు కలగలేదు. ఇది జాలన్నట్టు కొత్తగా ఇంకొక 800 మెగావాట్స్ పవర్ ప్లాంట్ తీసుకొస్తున్నాడు. 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అంట. 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చేది మన ప్రాంతానికి 2,000 ఉద్యోగాలు ముఖ్యమూలి. అదే 15,000 కోట్లని మనము ఉత్పాదక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పెడితే కమ్సే కమ్ ఒక 7 నుంచి 10,000 ఉద్యోగాలు తెప్పియొచ్చు. ఇవేమీ ఆలోచించరు. వాళ్ళ కమిషన్లు కావాలి, కొత్త కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు కావాలి, ఇంకా బొగ్గును తీయాలి, బొగ్గును మండియాలి. ఆ మండించినటువంటి బొగ్గు ద్వారా వచ్చినటువంటి బూడిదని అమ్ముకొని పైసలు మింగాలి. ఆ బూడిదని జనాల మీద వేసి, వాళ్ళ కొంపల మీద వేసి వాళ్ళ బతుకులు సర్వనాశనం చేయాలి. రామగుండంలో జరుగుతున్నటువంటి తతంగమంతా ఇదే. కొన్ని వీడియోలు పెడుతున్నా చూడండి, ఏ రకంగా బూడిద గాలికి మొత్తం కొట్టుకుపోయి వచ్చి కుందరపల్లి, రామగుండం ప్రాంతంలో అక్బర్ నగర్, రామగుండం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇల్లు మొత్తం ఎట్లయితే దారుణమైనటువంటి పొల్యూషన్ తో నాశనం చేస్తుందో చూడండి ఒకసారి. ఇది కాకుండా ఆల్రెడీ మనకు సింగరేణి ప్రాంతం నుంచి వచ్చినట్టు బొగ్గు తీయడం వల్ల వచ్చినటువంటి కాలుష్యం ఒక దిక్కు. ఇది కాకుండా ఆర్ఎఫ్సిఎల్ నుంచి అయితే విషవాయువులన్నింటినీ రాత్రిపూట ప్రజలు పడుకున్నప్పుడు వదులుతా ఉంటారు గాలికి. కొన్నిసార్లు ప్రజలు బయట ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వాంతులు కూడా వేసుకున్నటువంటి ఘటనలు అనేకమైనటువంటి ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఎవరికి సోయి లేదు. ఎంతసేపు ఎమ్మెల్యే కావడము, బూడిద తినడము, ఇసుక తినడము, మట్టి తినడము, అడ్డమైనటువంటి కాంట్రాక్టులలో ఏలు పెట్టి పైసలు మింగడం. ప్రజలారా ఇప్పటికైనా ఒకసారి మేల్కొనండి. కనీసము మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల పట్ల మీరు అవగాహన పెంచుకోండి. ఏ రకమైనటువంటి కాలుష్యం మధ్యలో మనం బతుకుతున్నాం అనేది ఒక్కసారి గ్రహించండి. దేశంలో అత్యంత కాలుష్యమైనటువంటి ఫస్ట్ 10 సిటీస్ తీస్తే దాంట్లో ఖచ్చితంగా రామగుండం ఉంటుంది. టాప్ 5 ఉంటుంది రామగుండం. జనాభా నిష్పత్తిలో చూస్తే కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు సోయి లేకపోయా. మాలాంటి వాళ్ళు అడిగితే అడ్డమైనటువంటి కేసులు, భూత పురాణాలు, వాళ్ళకు ఉన్నటువంటి చెంచాగాలతో. ఈ వీడియో ఇంత పెద్ద ఎందుకు చేస్తున్నామంటే మిమ్మల్ని జాగృతం చేయాలి. మీ బతుకులు ఏ రకంగా ఇలా సర్వనాశనం అయిపోతున్నాయి ఈ నాయకులటువంటి వైఖరి పట్ల మీకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ఇలా కానీ మీరు మేల్కోకపోతే రాబోయే తరంలో అసలు గోదావరిఖని, రామగుండంలో ప్రజలు బతకాలంటే కూడా పరిస్థితులు అనుకూలించవు. మనకు గాలి పీల్చుకోవాలన్నా గానీ ఏదో మాస్క్ పెట్టుకోవాలని బయట పోవాలన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మనం కాపాడుకుందాం. ఈ అడ్డగోలు థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇప్పుడున్నటువంటి పవర్ ప్లాంట్లు కలుషితం కాకుండా
ఆ పైసలు ఏదో వాళ్ళు మింగే బదులు ప్రజల కోసం కాస్త ఖర్చు పెడితే ఆ బూడిదని కంట్రోల్ చేయవచ్చు. ఆ బూడిద లారీలు కూడా ఈ కొందరపల్లి చెర్లంచెలు తీసుకుపోయి ఎక్కడికో తరలిస్తా ఉంటే రాజీవ్ రహదారి మీద మొత్తం కుప్పలు కుప్పలుగా బూడిద పడుతూనే ఉంటుంది. నేనే అనేక సార్లు నా కారు మీద పడతా ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోయాను. ఏం చేస్తాం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది బెదిరియాలి, పైసలు గుంజుకోవాలి. ఇలా మక్కాన్ సింగ్ గారు బెదిరి అన్నటువంటి పరిశ్రమ గానీ ఒక సంస్థ గానీ మన ఉందా ఇలా రామగుండం నియోజకవర్గంలో? ఆఖరికి హెచ్కేఆర్ టోల్ వేస్ కూడా బెదిరించిండు, ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని బెదిరించిండు, అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించిండు, సింగరేణి యాజమాన్యాన్ని బెదిరిస్తాడు. ఎవరిని పడతాను బెదిరించుడు, వెనకాల నుంచి పైసలు గుంజుకునుడు లేదా అడ్డమైనటువంటి పనులు చేసుడు, బెదిరించుడు, భయపెట్టుడు, కేసులు పెట్టుడు. ఇప్పటికైనా ప్రజలు జాగృతంగా అండి. ఈయన పొడిచింది ఏం లేదు, పీకింది ఏం లేదు. 2-3 రోడ్లు వేసింది అంతే తప్ప ఆ 2-3 రోడ్లకు కూడా కనీసం ఒక 2-3 వేల దుకాణాలు కూర్చోబట్టిండు. ఇడ బతుకు తెరువు అనేది నాశనం చేసింది. ఇలా లక్ష్మీనారాయణ దందరే నడుస్తలేదు. ఏ టైంలో పోయి లక్ష్మీనారాయణ నడుస్తా ఉన్నా కూడా ఇట్లా గుండె తరకపోతుంది. ఒకప్పుడు లక్ష్మీనారాయణ ఎట్లుంటుంటే కలకలాడుతూ ఉండే దుకాణాలన్నీ. ఇలా మొత్తం దందా మొత్తం మంచిర్యాల పోయింది, అయితే పెద్దపల్లి పోయింది, లేదా కరీంనగర్ పోయింది. గోదావరికి దందా అనేది నడుస్తలేదు. ఇలా సగం మంది దుకాణదారులు కనీసం 70% వాళ్ళ రెవెన్యూ పడిపోయిందని చెప్పేసి లబోదిబోని మొత్తుకుంటున్నారు. దీన్ని అభివృద్ధి అంటారా అండి? నాకు అర్థం కాదు. అభివృద్ధి అంటే పేదవాడి బతుకులు నిన్నటికంటే ఇలా మంచిగా చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావా రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్? నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావా? నువ్వు ఒక్క ఉద్యోగం ఇలా రామగుండం నియోజకవర్గంలో నువ్వు ఏం చేసావు? మరి ఆ రోజు ఏమేమి మాటలు చెప్పినావు? ఆ రోజు రకరకాల ప్రామిస్లు చేస్తుంది. ఇప్పటికైనా ప్రజలు జాగృతంగా అండి. ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చే నాయకులు నమ్మకండి. కాలుష్యం పట్ల తస్మాత్ జాగ్రత్త ఉండండి, చర్యలు తీసుకోండి. నాయకుడిని గల్లా పెట్టి ప్రశ్నించినప్పుడే ఖచ్చితంగా మీ బతుకులు మారుతాయి.